హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ధాన్యలక్ష్మిని రుద్రాని రాహుల్ కావాలనే రెచ్చగొట్టి మేము అడిగితే రాజు మమ్మల్ని చీకొట్టాడు, ఇప్పుడు ఆ 2 కోట్లు నువ్వడిగితే నిన్ను చీకొడతాడనే కదా నువ్వు భయపడుతున్నావని కావాలనే మాట్లాడుతూ ఉంటుంది రుద్రాని. ఏంటి రుద్రాని, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? నేనెందుకు భయపడతాను? నాకు భయపడాల్సిన అవసరం లేదు. అయినా అది నా ఆస్తి, నాకు కూడా ఆస్తిలో వాటా ఉంది. అలాంటిది నేను అడిగితే రాజు ఇవ్వడా ఏంటి? ముందు రాజ్కి కూడా నన్ను కాదనే హక్కు లేదు. ఎలా అయినా ఆ 2 కోట్లు నేను తీసుకుంటాను అని చెప్పి కోపంగా హాల్లోకి వెళ్తుంది ధాన్యలక్ష్మి. మమ్మీ, నువ్వు చెప్పినట్టే మంట రాజుకుంది అని అంటాడు. ఇప్పుడు చూడ్రా, ఖచ్చితంగా ఆస్తి ముక్కలు చేయాలని అందరూ డిసైడ్ అవుతారు. అది రుద్రాని అంటే అని హ్యాపీగా ఫీల్ అవుతుంది రుద్రాని. ఇది ఇలా ఉండగా ఇంకా అలా కోపంగా ధాన్యలక్ష్మి అయితే హాల్లోకి వస్తుంది. ప్రకాష్, ఏంటి నీకు బాగానే చిచ్చు అంటుకుందా? ఇలా వచ్చి కూర్చున్నావు, ఈనో ఏమైనా ఇవ్వమంటావా అని అడుగుతాడు. ఏంటండి మీకు వెటకారంగా ఉందా? అసలు మీ వల్లే ఎవ్వరి ముందు నాకు పరువు లేకుండా పోయింది, ఇదంతా మీ వల్లే అని చెప్పి ఇంకా అలా కోపంగా ఉంటుందన్నమాట ధాన్యలక్ష్మి. ఏమైంది పిన్ని అని అడుగుతాడు రాజ్. ఏమైందేంటి రాజ్? అసలు ఈ ఇంట్లో మాకు విలువ ఉంటుందా? మా మాటకు విలువ ఉంటుందా? నేను ఆస్తి గురించి కాస్త గట్టిగా అడిగితే మావయ్య గారు కోమాలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మా బాధని పట్టించుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అప్పుడు కాదు, ఇప్పుడు అడుగుతున్నాను. మీకంటూ మీ ఖర్చులు మీకుంటే మా ఖర్చులు కూడా మాకుంటాయి. అన్నిటికీ మిమ్మల్ని చేయి చాచి అడగాల్సిన అవసరం మాకుండకూడదు. కాబట్టి నాకు డబ్బులు ఇవ్వండి అని అంటుంది ధాన్యలక్ష్మి. ఓ, వాళ్ళు అడిగితే ఇవ్వలేదని నిన్ను రెచ్చగొట్టి ఆంబోతికి రెడ్ క్లాత్ చూపించినట్టు నీకు చూపించి నిన్ను ఇటు పంపించారా? సూపర్ సూపర్ అని అంటారు ప్రకాష్. బాబాయ్ ప్లీజ్ మీరు ఆగండి. చెప్పండి పిన్ని, మీకు ఎంత డబ్బులు కావాలి అని అడుగుతాడు రాజ్. అడిగినంత చిల్లర మొహం మీద కొట్టి చేతులు దులిపేసుకోవాలనుకుంటున్నావా రాజ్ అని అంటుంది రుద్రాని. ఒక్కసారిగా కావ్య అక్కడికి వచ్చి, రుద్రాని గారు ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు? ఆయన దీనిలో మీకు సంబంధం లేదు అని అంటుంది కావ్య. అవునవును, ఈ ఇంటికి నీకు నాకు ఇద్దరికీ సంబంధం లేదు అని అంటుంది రుద్రాని. ఏయ్, నా కోడలికి నీకు వంతేంటి? అసలు పోలికేంటి? నా కోడలు అందరి మంచి కోరుకుంటుంది, నీలా తిన్నింటి వాసాలు లెక్క పెట్టదు అని అంటుంది అపర్ణ. ఇంక రాజ్, ఆపండి. చెప్పండి పిన్ని, మీరు అత్తయ్య మాటలేం పట్టించుకోవద్దు. మీకు ఎంత డబ్బులు కావాలో నేను ఇస్తాను అని అంటాడు రాజ్. డబ్బులు కాదు, ఆస్తి. నా ఆస్తి నాకు కావాలి రాజ్. రుద్రాని అనిందని కాదు, కానీ నువ్వు ఇలానే ఏదో నేను అడిగినంత డబ్బులు ఇచ్చేసి చెయ్యి దులిపేసుకోవాలనుకుంటున్నావేమో, కానీ నాకు అస్సలు అది ఇష్టం ఉండదు. నా ఆస్తి నా దగ్గర ఉంటే నా కొడుక్కి నేను సంతోషంగా చూసుకోగలను, నేను సంతోషంగా ఉండగలను. ఆస్తి రాసివ్వండి అని అడుగుతుంది ధాన్యలక్ష్మి. అప్పుడే వచ్చిన సుభాష్, ఛీ, అసలు ఒక ఇల్లేనా? మా నాన్నకి కనీసం హాస్పిటల్లో ఉన్నారు, చూడ్డానికి కూడా ఎవరు లేరు. మా అమ్మ కూడా అక్కడే ఉంటుంది. కనీసం కొంచెం కూడా పెద్దవాళ్ళకి ఏమవుతుంది అనే విషయం కూడా ఎవ్వరికి అసలు పట్టదా? మీ ఆస్తి, మీ వాటా మీ దాని గురించేనా ఎప్పుడు మాట్లాడేది? అసలు మీరు మనుషులే కాదు. ఛీ, ఇలాంటి వాళ్ళతో కలిసి ఉండడం కూడా మాకు ఇష్టం లేదు అని చెప్పి ఇంకా వెంటనే అలా పాపం సుభాష్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. నేను ఈ ఇంటి పెద్ద కొడుకుగా నిర్ణయం తీసుకుంటున్నాను. ఇప్పుడు చెప్తున్నాను, ఖచ్చితంగా ఆస్తి ముక్కలవుతుంది. ఇప్పుడే లాయర్ గారిని పిలిపిస్తాను అని అంటాడు రాజ్. ఒక్కసారిగా కావ్య వీళ్ళందరూ షాక్ అయిపోతారు. మావయ్య గారు, మీరు ఇలాంటి నిర్ణయం అని అంటుంది. ఏ కావ్య, ఏంటి మా బావగారు రాసిస్తానంటుంటే నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు అని అడుగుతుంది ధాన్యలక్ష్మి. అవును, గుమ్మడికాయ దొంగెవరంటే భుజాలు తడుముకున్నట్టు. అసలు నీకెందుకు ఇదంతా? నీకు అవసరం లేదు కదా, నువ్వు సైలెంట్గా ఉండు అని అంటుంది రుద్రాని.
ఇంక పాపం కావ్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఇంకా రాజ్ వీళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రాజ్ దగ్గరికి కావ్య వస్తుంది. ఏవండి, మావయ్య గారి నిర్ణయం తీసుకోవడం నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుందండి. అసలు తాతయ్య గారి కోరిక ఏంటి? అందరూ బాగుండాలనే కదా, అందరూ కలిసి సంతోషంగా ఉండాలనే కదా. ఇప్పుడు ఆస్తులు ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తే అందరూ వెళ్ళిపోతారు కదండి. అలా ఉండడం తాతయ్య గారికి ఇష్టం ఉండదు కదా అని అంటుంది కావ్య. చూడు కళావతి, తాతయ్య గారి ఇష్టం మేరకే ఇన్నేళ్ళు అందరం కలిసి ఉన్నాం. కానీ ఏదో ఒక విషయానికి ఏదో ఒక ముగింపు ఉంటుంది కదా. అలా మనం ఎంత ఎంత ప్రయత్నించినా మన చేతిలో ఉన్నది ఏమీ లేదు. అది కేవలం దేవుడి నిర్ణయం, తలరాత మాత్రమే. పాపం తాతయ్య గురించి ఆలోచిస్తేనే నాకు చాలా బాధగా ఉంది. అసలు తాతయ్య ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదని చెప్పి పాపం వీళ్ళందరి గురించి చాలా నీచంగా మాటలు ఇంకా అలా పాపం ఫీల్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట రాజ్. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా అని అంటారు ప్రకాష్. కళ్ళే కాదు, మనసు కూడా చల్లబడింది అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది రుద్రాణి. ఇది ఇలా ఉండగా లాయర్ గారు ఇంటికి రీచ్ అవుతారు. ఏంటండి అర్జెంటుగా రమ్మని పిలిచారు సుభాష్ గారు అని అడుగుతారు. సార్, మేము ఆస్తిని మా కొడుకు పేరు మీద రాయాలి అనుకుంటున్నాం. కాబట్టి ఆస్తులని సపరేట్ చేయడానికి లైక్ పార్టీషన్ చేయడానికి మిమ్మల్ని పిలిపించాం. ఆ ప్రాసెస్ కొంచెం చూడండి అని అంటారు. ఏంటి, మీ ఉమ్మడి ఆస్తిని విడగొట్టాలి అనుకుంటున్నారా? అయినా ఆ పవర్ మీకు లేదు కదా సార్ అని అంటారు లాయర్. ఒక్కసారిగా రుద్రాని ధాన్యలక్ష్మి షాక్ అయిపోతారు. అదేంటి, మా మావయ్య గారికి ఆ పవర్ ఉంది కదా అని అంటుంది. లేదు మేడం, మీ మావయ్య గారు అదే సీతారామయ్య గారు ఈ ఆస్తిని వారం ముందే ఎవరికి చెందాలి అనేది ఆల్రెడీ తను రాసి పెట్టేశారు, వీలునామా రాసి పెట్టారు. ఆ వీలునామాలో చాలా క్లియర్గా రాసి ఉంది. ఇప్పుడు చదువుతాను వినండి. ఇది ఉమ్మడి ఆస్తి. ఈ ఆస్తి ఒక్కరిది కాదు, అందరిది. అందరికీ ఈ ఆస్తిపై సమాన వాటా ఉంది. కానీ నేను తిరిగి వచ్చేలోపు నేను తదనంతరం ఒకవేళ నేను ఎలాంటి పరిస్థితుల్లో నా మానసికంగా లైక్ ఇఫ్ ఐఎమ్ అన్సౌండ్, నాకు ఒకవేళ మైండ్ అనేది లైక్ డెసిషన్స్ తీసుకోవడానికి ఇన్కాపబుల్గా అయినప్పుడు కానీ లేకపోతే నా డెత్ తర్వాత కానీ ఈ ఆస్తి గురించి సంబంధించిన వారసత్వం మొత్తం ఈ ఆస్తి ఎవరికి చెందాలి అని అంటే నా పెద్ద మనవరాలు కావ్య, దుగ్గిరాల కావ్యకి మాత్రమే ఈ ఆస్తి చెందుతుంది. తనకి మాత్రమే ఈ ఆస్తిపై సర్వత్రా హక్కులు ఉంటాయి అని చెప్పి మొత్తం ఇంకా రాసి పెట్టేసి అలా వెళ్ళిపోతారనమాట. ఇంక వీలునామాలో సీతారామయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అందరూ. ఇంకా వాట్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు రాహుల్. రాజు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అసలు కావ్య చాలా షాక్ అయిపోతుంది. రుద్రాని, హే కావ్య, ఏంటిదంతా అని అంటుంది. నన్ను అడుగుతున్నారేంటి, మీతో పాటే నాకు తెలిసింది అని అంటుంది. లేదు, ఆహాహాహా, ఎంత బాగా నాటకాలు వేస్తున్నావు. నీకు ముందే తెలిసి కూడా నువ్వు ఇదంతా చేసావు కదా. ఆ రోజు మా నాన్నతో మాట్లాడతానని వచ్చి నువ్వు ఇలా చేస్తున్నావు. నాకు అర్థమైపోయింది. అంటే నువ్వే మా నాన్నని కోమాలోకి పంపించేసుంటావు, మా నాన్నని చంపడానికి ప్రయత్నించుంటావు. నీ పేరు మీద ఆస్తి రాశాడని తెలుసుకొని నీవు జాగ్రత్తగా ఆస్తిని రాయించుకొని తర్వాత మా నాన్నని చంపేయాలనుకుంటున్నావు అని అంటుంది రుద్రాణి గారు అని రుద్రాణిపై చెయ్యెత్తుతుంది కావ్య. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. స్వప్న, ఆగిపోయావేంటే, కొట్టవే, అది నోరా చెత్త గంప, అసలు కొట్టడం కాదు చంపేసిన పాపం లేదు అని అంటుంది స్వప్న. ఛీ, మీలాంటి వాళ్ళపై నా చెయ్యి చేసుకున్నా నా చెయ్యి పాపం చేస్తుంది. కొంచెం కూడా మీకు మానవత్వం లేదా? కొంచెం కూడా మీకు ఒక మాట అనే ముందు మీకు మీరు ఆలోచించుకోరా? నేనేంటి తాతయ్య గారిని కోమాలోకి పంపించడం ఏంటి? అసలు మైండ్ ఉండే మాట్లాడుతున్నారా? తాతయ్య గారు నా పేరు మీద ఆస్తి రాస్తారని నేను అస్సలు అనుకోలేదు అని అంటుంది కావ్య. అవునా, నీకు తెలియకుండా మరి మా నాన్న ఎవరికి చెప్పి, సాక్ష్యం ఏది? మా నాన్న ఎవరికి చెప్పి పనిచేశారు? నువ్వే చేయించుకున్నావు అని అంటుంది ఇంకా గట్టిగా రుద్రాణి.
నాకు తెలుసు అని అంటుంది ఇందిరాదేవి. ఒక్కసారిగా ఇంక అందరూ షాక్ అయిపోతారు. అత్తయ్య అని అంటుంది ధాన్యలక్ష్మి. అవును, నాకు తెలుసు. ఆయన ఒక 10 రోజుల ముందే నాకు ఇదంతా చెప్పారు. వీలునామా రాయాలి అని అనుకుంటున్నాను, కాబట్టి నేను కావ్య పేరుపై ఆస్తంతా రాస్తాను అంటే దానికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను. ఇదంతా నాకు తెలుసు. ఇందులో కావ్య ప్రమేయం ఏమీ లేదు. కావ్యకి ఏమీ తెలీదు అని అంటారు ఇందిరాదేవి. కావ్యే. నిజం చెప్పాలంటే, మనస్ఫూర్తిగా చెప్పాలంటే, నాకు బావకి అసలైన వారసురాన్నంటే కావ్యే. మీ అందరికీ కనపడకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో స్వార్థం ఉంది. సుభాష్ గాని, ప్రకాష్ కాని, ధాన్యలక్ష్మి గాని, అపర్ణ కాని, రుద్రాని కానీ, రాహుల్ కానీ, రాజ్ కానీ, కళ్యాణ్ కానీ, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. ఎవరు అవతల ఏమనుకుంటారని కొంచెం కూడా ఆలోచించరు. కానీ కావ్య అలా కాదు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 100 సార్లు ఆలోచిస్తుంది. ఏదైనా చెయ్యాలంటే ఎవరిని నొప్పించకుండా చేస్తుంది. అది కావ్య అంటే. అలాంటి కావ్యని మా వారసురాలిగా మేము చూసుకోవడంలో తప్పేముంది అని అంటుంది ఇందిరాదేవి. బామ్మగారు, అమ్మమ్మగారు, దీనికి నేను ఒప్పుకోనండి అని అంటుంది కావ్య. ఏయ్, ఒప్పుకోకపోతే చెంప పగల కొడతాను అని అంటుంది ఇందిరాదేవి. ఒక్కసారిగా పాపం సైలెంట్ అయిపోతుంది కావ్య. ఏంటి, నీకు నమ్మి ఇంత బాధ్యతగా తాతయ్య అప్ప చెప్తే నువ్వు ఒప్పుకోనంటావేంటి? అంటే మీ తాతయ్య గారిని అగౌరవపరుస్తావా? లేదు కదా. ఇప్పుడు చెప్తున్నాను, అందరూ వినండి. ఆస్తంతా కావ్య పేరు మీదే ఉంది. నువ్వు ఆఖరికి రాజు కూడా ఒక చిన్ని పైసా గవ్వ కావాలన్నా మీరు కావ్యనే అడిగి తీసుకోవాలి అని గట్టిగా చెప్పి, లాయర్ గారు ఇక మీరు బయలుదేరండి అని చెప్పి లాయర్ని పంపించేసి హాస్పిటల్కి పాపం వెళ్ళిపోతుంది ఇందిరాదేవి. అనవసరంగా ఈ ప్లాన్ వేసినట్టున్నాను. మా ముసలోడు మొత్తం ఆస్తిని తీసుకువెళ్ళి ఈ కావ్య పేరు మీద రాశాడు. ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రుద్రాని. ఇంకా ధాన్యలక్ష్మి ఇచ్చి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా ఇంకా అపర్ణ, చూడు కావ్య, నువ్వు దేన్నైనా సమర్థవంతంగా దాటుకొని వెళ్ళగలవనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది. కాబట్టి ఈ విషయంలో కూడా నువ్వు సక్సెస్ అవ్వాలని, బరువు బాధ్యతలు ఇంకా నీ పెరిగావు కాబట్టి ఖచ్చితంగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి అలా ఇంకా హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట అపర్ణాదేవి. పాపం కావ్య మాత్రం చాలా బాధపడుతూ తన కృష్ణుడి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి కృష్ణుడితో, ఎందుకు స్వామి నాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? ఇప్పుడు ఒక్కొక్కరు నన్ను ఎలా చూస్తారు, ఏ విధంగా చూస్తారు, ఇవన్నీ తెలిసి కూడా నా మనసు తట్టుకోలేకపోతుంది. నేను ఆయన కోసం చేస్తుంటే ఇప్పుడు తాతయ్య గారు నాపై ఇంకా పెద్ద బాధ్యతను పెట్టారు. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది కావ్య. ఇది ఇలా ఉండగా ఇంకా అలా అనామిక అయితే హ్యాపీగా చిల్గా రిలాక్స్ అవుతూ ఉంటుంది జ్యూస్ తాగుతూ. తన దగ్గర ఉన్న సామంత్ మాత్రం ఫోన్లలో టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏమైంది బేబీ అని అడుగుతుంది అనామిక. ఏం చెప్పమంటావు? టైంకి డెలివరీ ఇవ్వటం లేదని, డిజైన్స్ వేసి ఇవ్వటం లేదని చాలా ప్రెషర్ వస్తుంది. క్లయింట్స్ అందరూ మనల్ని వదిలి వెళ్ళిపోతామంటున్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా హోల్డ్ చేయకపోతే మన కంపెనీ పొజిషన్ అనేది చాలా చాలా డౌన్ అయిపోతుంది అని చెప్తాడనమాట సామంత్. ఇంకొక 2 days వెయిట్ చే సామంత్, ఎలాగో ఆ ముసలాయన పైకి వెళ్ళిపోతారు. సీతారామయ్య చనిపోయిన వెంటనే ఆస్తి ముక్కలవుతుంది. అప్పుడు వాళ్ళ గుడ్ విల్ పడిపోతుంది. వాళ్ళ గుడ్ విల్ పడిపోయి క్లయింట్స్ అందరూ విత్డ్రా చేసుకొని మన దగ్గరికి వచ్చేస్తారు. నువ్వేమీ బాధపడద్దు అని అంటుంది అనామిక. ఇంకా సామంత్, ఏమో నువ్వు చెప్తుంటే నాకేం అర్థం కావట్లేదు. కొన్ని నెలల నుండి నాకు ఇదే చెప్తున్నావు. నువ్వు నన్ను మభ్యపెట్టి నన్ను వాడుకోవాలనిపిస్తున్నావు అనిపిస్తోంది అని అంటాడు సామంత్. నేను వచ్చాకే కదా నీకు అవార్డు వచ్చింది అని అంటుంది. అవార్డు మాత్రమే వచ్చింది, నాకు ఇంకా ఏ బెనిఫిట్ జరగలేదు. చూడు, ఇంకొక 2 days మాత్రమే వెయిట్ చేస్తాను అనామిక. ఈలోపు ఏమీ జరగలేదంటే నువ్వు నా బ్యాడ్ మోడ్ని చూస్తావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సామంత్. ఏంటి ఇలా బెదిరిస్తున్నాడు? వీడేం చేయగలడులే. అయినా ఆ ముసలాయన బ్రతికుంటే
ఖచ్చితంగా మనకి ఏదో ఒక విధంగా ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అనామిక. అదే టైంకి రుద్రాని ఫోన్ చేసి, హలో, పెద్ద ఘోరం జరిగిపోయింది అని అంటుంది రుద్రాని. ఏమైంది ఆంటీ అని అడుగుతుంది. మా నాన్న ఉన్నాడు కదా, ఆయన ఆస్తంతా కావ్య పేరు మీదకి రాసేశాడు అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక. ఏంటి, అన్ని కోట్ల ఆస్తిని కావ్య పేరు మీద రాశాడా అని అంటుంది. అవును, ఆయనకి విలువలతో కూడిన మనిషి కదా, అందుకే మంచి వాళ్ళకే ఇస్తానని యావదాస్తి తన పేరు మీద వీలునామా రాసి పెట్టాడు అని అంటారు. అవునా, అయితే ఇప్పుడు ఆస్తి ఆయన చనిపోయాక వస్తుందా లేకపోతే ఇప్పుడే వస్తుందా అని అడుగుతుంది అనామిక. ఆయన చనిపోయాక వస్తుందని రాశారు అని అంటుంది. ఓ, అయితే సూపర్ ఆంటీ, మనం ఒక ప్లాన్ వేయచ్చు. ఆంటీ, నేను ఒక ప్లాన్ చెప్తాను వినండి. ఇప్పుడు మనకి తాతగారిని పైకి పంపించడం ముఖ్యం అని అంటుంది. ఏంటి, ఏమంటున్నావు అని అంటుంది. అవునంటీ, మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే చాలు, ఆ దుగ్గిరాల సీతారామయ్య గారిని పైకి పంపించి ఆ నిందని మనం కావ్య పైకి నెట్టేయచ్చు అని అంటారు. అవునా, సూపర్. అప్పుడు కావ్యపై నింద పడితే అందరూ తను అపార్థం చేసుకుంటారు. మా అమ్మ దాన్ని కొడుతుంది. అప్పుడు నాకు ఈ ఆస్తి వద్దు ఏమి వద్దని మా పేరు మీద రాసేసి ఆ కావ్య వెళ్ళిపోతుంది. ఏం ప్లాన్ అని అడుగుతుంది రుద్రాని. ఇంకొక ప్లాన్ చెప్తుందనమాట రుద్రానికి అనామిక. అలా ఇంకా రుద్రాని ఓకే ఓకే నేను ఇప్పుడే బయలుదేరుతున్నానని చెప్పి ఇంకా అలా బయలుదేరుతుంది రుద్రాని. ఇంక రుద్రాని సీతారామయ్య గారు ఉన్న హాస్పిటల్కి అయితే వెళ్తుంది. హాస్పిటల్కి అలా ఇంకా వెళ్ళి మొత్తం కెమెరాస్ ఏమైనా ఉన్నాయని చెక్ చేస్తూ ఉంటుంది. రిసెప్షనిస్ట్తో ఇప్పుడు మా నాన్నగారికి ఎలా ఉంది అని అడుగుతారు. మేడం, అవంతా మాకు తెలియదని చెప్తున్నా ఆ రిసెప్షనిస్ట్ని మాటల్లో పెట్టేస్తుందనమాట. అలా ఇంకా ఆ రుద్రాని ఇంకా దొంగతనంగా మాస్క్ వేసుకొని అలా ఇంకా వెళ్తూ ఉంటుందన్నమాట అనామిక. ఇంకా అనామిక లోపలికి సీక్రెట్గా వెళ్తూ ఉండడం కెమెరాలో రికార్డ్ అవ్వదు. ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఇంకా తన సీతారామయ్య రూమ్కి వెళ్తుందనమాట ఆ అనామిక. వెళ్ళి ఇప్పుడు జామర్ ఆన్ చేశాను, సీసీ కెమెరాస్ ఏవి పని చేయవు. తాత, నువ్వు నాకు ఇలా ఉపయోగపడతావని ఏమనుకోలేదు. పాపం, నీకు సమాజంలో మంచి పేరుంది, కానీ మా పరువు ప్రతిష్టల కోసం నువ్వు చచ్చిపోవాలి. నువ్వు చచ్చిపోతేనే మేము సంతోషంగా ఉంటాం అని సెలైన్లో ఇంకా అలా టాక్సిక్స్ని లైక్ విషంని నింపుతూ ఉంటుందన్నమాట ఆ అనామిక. ఇంకా అలా ఒక భయంకరమైన టాక్సిక్ని ఇంజెక్ట్ చేసేసి అలా ఇంకా పక్కకి తిరిగి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక. ఎందుకంటే అక్కడ రాజ్, కావ్య, ఇందిరాదేవి ముగ్గురు ఉంటారు. వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది. కావ్య వెంటనే వచ్చి అనామిక చెంప పగలగొడుతుంది. ఇంకా అలా కావ్యని చూసి షాక్ అయిపోతుంది అనామిక. ఏంటి, నీ ప్లాన్ మాకెలా తెలిసిందనా? నాకు డౌట్ వచ్చే రుద్రాని గారి కాల్ రికార్డింగ్ యాప్ని నేను ట్రాక్ చేశాను. అప్పుడు ఆవిడ నీతో మాట్లాడిన మాటలన్నీ విన్నాను. అప్పుడే మిమ్మల్ని ఫాలో అయ్యి ఇక్కడి వరకు వచ్చాను. చీ, ఏదైనా చేస్తారా మీరు? మనుషులేనా మీరు? నాకు తెలుసు, నీలాంటి రాక్షసి బయట తిరుగుతూ ఉంటే ఇలాగే జరుగుతుంది. అందుకే అని పక్కకు తప్పుకోగానే అక్కడ పోలీసు ఉంటారు. ఒక్కసారిగా పోలీస్ని చూసి షాక్ అయిపోతుంది అనామిక. మేడం, అటెంప్ట్ టు మర్డర్ కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, రండి అని చెప్పి అలా ఇంకా అనామికను అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. కావ్యని చూస్తూ ఉంటాడు ప్రేమగా రాజ్. ఏంటి అలా చూస్తున్నారు అని అడుగుతుంది. ఇప్పటి వరకు నేను నిన్ను దూరం పెడుతూనే వచ్చాను, కానీ నువ్వు నన్ను ఎప్పుడూ వేరేగా అర్థం చేసుకోలేదు. కానీ ఆస్తి నీ పేరు మీద రాసిచ్చినా నీకు ఎలాంటి అవసరం లేకపోయినా నువ్వు మా తాతయ్యని కాపాడావు. నాకు నీ సిన్సియారిటీ నచ్చింది అని రాజ్ ఇంకా కావ్యని హక్ చేసుకుంటాడు. కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.